ముట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ముట్టడి నిర్వహించడం జరిగింది. వికలాంగులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. నేను ప్రభుత్వం ఏర్పరచగానే వికలాంగులకు 4,000 నుండి పింఛన్ను 6,000 పెంచుతా, అదేవిధంగా వృద్ధుల వితంతులకు 2,000 ఉన్న పింఛన్ని 4,000 పెంచుతా అని అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. కానీ దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వాళ్ళపైన స్పందించడం కానీ మాటను మర్చిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికైనా మీరు పింఛన్ పెంచి ఇవ్వకుంటే ఈ స్థానిక ఎలక్షన్లో వికలాంగులందరూ చైతన్యమవుతున్నారు. మీ ప్రభుత్వాన్ని కొల్లగొట్టడానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే వీళ్ళ సమస్యలపైన మీరు స్పందించి ప్రకటన చేయాలి. అదేవిధంగా పింఛన్లు కూడా పెంచి ఇవ్వాలనేది మా డిమాండు. అంతేకాకుండా గత 2 సంవత్సరాలుగా పింఛన్ల వెబ్సైట్ను బంద్ పెట్టడం జరిగింది. కొత్త దరఖాస్తులు చాలామంది పెట్టుకోవడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి వెంటనే రిలీజ్ చేయాలి. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు పెంచిస్తా అన్నాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం వెంటనే వికలాంగులకు 6,000 పింఛన్లు, వృద్ధుల వితంతులకు 4,000 పింఛన్లు, కండరాలకు క్షీణిత వాళ్లకు 6,000 పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రభుత్వం బడ్జెట్ ఉంది, అక్కడ లోటు బడ్జెట్ ఉంది, ఇక్కడ అధిక బడ్జెట్ ఉన్న ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా శోచనీయకరణం. కాబట్టి దీని మీద వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి మా వినతులన్నీ స్వీకరించి వెంటనే వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ, గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. జై మాదిగ, గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం.